హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రిపుల్ ఏ సంత వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా చుట్టాల ఇంటికి వచ్చాను. నేను ఒకటి సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను, అది మీకు చూపిస్తాను. ఈరోజు చెట్టు దగ్గరికి వెళ్ళి నేను ఒక ఘనకార్యం చేశాను ఫ్రెండ్స్. అది ఏంటో తెలుసా? చూడండి. అయ్యో గైస్, ఈ వాటర్ యాపిల్స్ ఎంత బాగున్నాయంటే చెట్టు నిండా కాయలు చాలా బాగున్నాయి. ఇవన్నీ కాయలు చూడగానే ఎప్పుడెప్పుడు కోసేద్దామా అని వెయిట్ చేశాను. అసలు ఒక్కొక్కటి కోస్తూ ఉన్నాను. కొయ్యగా చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ చక్కగా కోస్తున్నాను వన్ బై వన్. అంత అలా కోస్తూ ఉండగానే ఒక కొమ్మకి చాలా కాయలు ఉన్నాయన్నమాట. సరే, ఆ కాయలన్నీ ఎట్లా కట్ చేయాలనే కొమ్మను పైనుంచి కిందకి అలా లాగాను ఫ్రెండ్స్. అంతే, లాగగానే అయ్యో ఇలా కొమ్మ వచ్చేసింది. అది కవర్ చేసుకుని సైలెంట్గా ఇంట్లోకి వచ్చేసిన. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫస్ట్ టైం నేను చూడడం. ఎప్పుడు తిందా ఇలా సైలెంట్గా వచ్చేసే ఫ్రెండ్స్ ఇంట్లోకి. లేకపోతే మళ్ళీ మా ఆంటీ వాళ్ళు ఏమంటారు, చెట్లన్నీ ఇరక్కొట్టేస్తున్నావా అంటారేమోనని సైలెంట్గా ఇంట్లోకి వచ్చేసి ఇలా ఫ్రూట్ షో పెట్టినట్టు ఇట్లా వేసుకుని సైలెంట్గా వీడియో తీసుకుంటున్నాను అనమాట. తీసుకుని ఏమి అరిగింది అలాగా, ఏమీ తెలియదు అలాగా, ఏమీ చేయలేనట్టు హ్యాపీగా వీడియో తీసేసుకుని ఇట్లా అప్లోడ్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఎవరికి చెప్పకండి. సో ఒక్కటి తీసుకుని టేస్ట్ చేద్దాం. నాకైతే నచ్చింది. కోర్స్ హెల్త్కి మంచిది, వాటర్ యాపిల్ తింటే మంచిది సమ్మర్లో అంటారు కదా. కాకపోతే నేను రైనీ సీజన్లో తింటున్నాను. నాకు ఆ ఫ్రెష్నెస్ తెలిసింది. ఆ ఫ్రెష్గా ఉండడం, అంత స్వీట్ ఏం అనిపించలేదు. వాటర్ యాపిల్ అంటే అట్లనే ఉంటుందంట. ఆ ఫ్రెష్నెస్ అయితే తెలిసింది. చెట్టు నుంచి కొయ్యగానే తింటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అయితే నేను ఫీల్ అయ్యాను. చాలా నచ్చింది నాకు. సో చూడండి, అవి పట్టుకుని అట్లా చెప్తుంటే ఇంట్లోకి వెళ్ళి ఎప్పుడు తిందామా అని వెయిట్ చేశాను. సో తిన్న తర్వాత కూడా అవి తినకూడదు, ఇట్లానే పట్టుకుని ఉండాలన్నంత హ్యాపీ అనిపించింది. నాకైతే చాలా నచ్చింది. సో మీరు కూడా ఇలా ఎంజాయ్ చేశారు ఎప్పుడైనా? కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.